నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపుజ్యం 2, అవమానం 4. తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కొన్ని రకాలైనటువంటి కష్టాలు, మానసికమైనటువంటి ఆందోళనలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో కొన్ని బరువు బాధ్యతలు, బాధలు, ఇబ్బందులు, ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ పీడించేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తలకు సంబంధించి వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టయితే వాటిని రాజీ మార్గంలో పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మీ మానసికమైనటువంటి ప్రశాంతతని చెడగొడుతూ ఉంటాయి. ఇది వివాహ జీవితానికి సంబంధించిన భార్యాభర్తల బంధమే కాదు, కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో శాశ్వతమైనటువంటి విరోధానికి కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు నమ్మి విశ్వసించినటువంటి కొంతమంది వ్యక్తులు మాట మీద నిలబడకపోవటం, కీలకమైనటువంటి సందర్భంలో మీకు వాళ్ళు సహాయం చేయలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మీకు మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశాలు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు, లేదా ఉద్యోగంలో ఏదైనా మార్పు కోరుకోవాలనుకున్నటువంటి ప్రయత్నం నెరవేరుతుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, ఇతరతర స్థితిగతుల్లో కొన్ని చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో కొంతమందిని నమ్మి విశ్వసించి ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం, మనకి తెలియనటువంటి కొత్త వ్యాపార మార్గాలు, అనుభవం లేనటువంటి వ్యాపారంలో ధన నష్టాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యంలో అవ్వచ్చు, వివాహ వేడుకలు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వేడుకలో బంధుమిత్రులతో అందరితో కూడా సరదాగా ఉంటున్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ యొక్క మాటల చేత, చేష్టల చేత మిమ్మల్ని అవమానించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవి మీ భావోద్వేగాలని రెచ్చగొట్టేటువంటి విధంగా ఉంటాయి. ప్రతిగా మీరు మాటల దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మాటకు మాట ప్రతిస్పందించకుండా కొంతమంది వ్యక్తులతో బహిరంగంగా కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాలు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులతో కలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు చెబుతున్నటువంటిది వాస్తవమైనప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు ఏ విధంగా స్వీకరిస్తున్నారో దాన్ని తెలుసుకొని మాట్లాడటం చెప్పదగిన సూచన. సాంఘిక మాధ్యమాల్లో అవ్వచ్చు, కొన్నింటిలో మీరు మాట్లాడేటువంటి మాటలు సంచలనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాల్లో మానసికంగా విసిగి వేజారిపోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక, కొంతమంది వ్యక్తులని ఏమీ అనలేక మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేషరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులకి కుటుంబపరమైన అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, వివాహ జీవితానికి సంబంధించిన విషయాల్లో కొన్ని చిన్న ఇబ్బందులు, మానసికమైనటువంటి ప్రశాంతతని మొదటి సంవత్సరంలోని 6 మాసాల్లో కూడా మనం చూస్తాం. ప్రథమార్థం కాస్త విశేషవంతమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ద్వితీయార్థంలో కొన్ని పరిస్థితులు సానుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రయత్నాల తర్వాత సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసికమైనటువంటి ఆందోళన తొలగిపోతుంది.
ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవీ ప్రాప్తి లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులవటం, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం లాభించేటువంటి పరిస్థితి ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. విశేషించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను బుధవారం పూట గణపతి స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయడం, గరికమాలను గణపతికి సమర్పణ చేయటం, 9 బుధవారాల పాటు గణపతికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో గణపతికి గరికమాలను వేయటం వల్ల యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి మీ దైనందిన జీవితంలో అపోహలు, అపార్థాలు, అపనిందలు తొలగించుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులను కూడా మీరు తప్పకుండా చూసే అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణాన్ని ధరించటం, తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటి శని గడియల్లో కూడా మంచి ఉద్యోగంలో పదోన్నతి, విద్యా సంబంధమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా తప్పనిసరిగా యోగదాయకమైనటువంటి మార్పుల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.